హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా, నేను అనుభవిస్తున్న రాణి రాజా. చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి ఇంట్లో అందరూ అపర కుబేర్లు అయిపోండి. వా, మీరు అంటున్నారు గురువు గారు నేను ఇంకా అపర కుబేరని కాదు. ఎలా అవుతావు నైనా? నంబర్లు అయితే రాసుకున్నావు, ఇక్కడ కూడా రాసుకున్నావు, మ్యాజిక్ బాటిల్ కూడా ఫాలో చేస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు కదా, స్టిక్కర్ కూడా అంటించుకున్నావు. ఎలా అవుతావు నాన్న? ఇంకా కాలేవంటే ఇవన్నీ ఫాలో చేయలే కదా. సులభంగా, వేగంగా, ఆనందంగా నాకు ప్రతిరోజు నా లక్కీ అకౌంట్ నెంబర్ని, లక్కీ అకౌంట్ నెంబర్ ఉందా నీకు? కాదు కదా. నా లక్కీ అకౌంట్ నెంబర్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి కృతజ్ఞతలు అని చెప్పుతున్నావు కదా. మరి ఇంకా ఎందుకు రావట్లేదు నాన్న? ప్రేమతో బాబా పనంగా నా పేరు చెప్పుకున్నా, నీ పేరు చెప్పుకో. తర్వాత చక్కగా తాగేసేయి. ప్రతి గంటకు ఒకసారి తాగేసేయి. తాగేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇవి చెక్ చేసుకో. నేను చెప్పేది ఇవి పాటిస్తున్న గురువుగారు ఇంకా కాలేదు, ఇంకా కాలేదంటే ఎట్లా అవుతావు నాయనా? ఇవి ఫాలో అవుతున్నావా లేదా? ఇవి ఫాలో అవుతున్నావా లేదా చూసుకో. లక్కీ నేమ్ ఉందా నాయనా నీకు? ఉందా? లేదు. మరి ఎట్లా? యూనివర్స్కి ఎట్లా కనెక్ట్ అవుతావు? లక్కీ మొబైల్ నెంబర్ ఉందా లేదా? లేదు. ఎట్లా కనెక్ట్ అవుతావు? లక్కీ వెహికల్ నెంబర్ ఉందా? లేదు. ఎట్లా కనెక్ట్ అవుతావు? సో లక్కీ వెహికల్ నెంబర్ లేదు, ఎట్లా కనెక్ట్ అవుతావు? లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎట్లా కనెక్ట్ అవుతావు? లక్కీ మ్యారేజ్ చేయట్లేదు, లైఫ్ టైం గ్రాఫ్ లేదు, ఎట్లా కనెక్ట్ అవుతావు? ఎందుకంటే నంబర్ రూల్స్ ది యూనివర్స్. నంబరు ఈ విశ్వాన్ని నడిపిస్తుంది. నంబర్ను పట్టుకుంటే నెంబర్ 1 అవుతావు. నేను అయినా నువ్వు అవుతావు. ఇది గ్యారంటీ సబ్జెక్ట్. నేను గ్యారంటీ కావట్లేదు, నేను గ్యారంటీ ఇవ్వట్లేదు. నంబర్స్ గ్యారంటీ. నంబర్ను పట్టుకో, నంబర్ 1 అవుతావు. ఇది కరెక్ట్. నేను పట్టుకున్న 10 సంవత్సరాలు కోటీశ్వరుడైనా మీరు కూడా అవుతారు. నో డౌట్. డౌట్ ఉంటే అవుట్. నమ్మకమే జీవితం. అందుకోసమే థ్యాంక్ యూ యూనివర్స్ అంటున్నావు. థ్యాంక్ యూ నంబర్స్ కూడా అనాలి కదా. కామెంట్ చేయి. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము 7, 16, 25లో పుట్టిన వాళ్ళు. 7, 16, 25 ఈ నంబర్లో పుట్టిన వాళ్ళు ఏ నెలలో అయినా సరే, ఏ సంవత్సరంలో అయినా సరే, వీళ్ళకి కేతువు అంటే మహాదేవుడు, అరహర మహాదేవ శంభో శంకర్ అంటారు. 7 నంబర్ అంటే వైరాగ్యం నంబర్, డాక్టర్ నంబర్, రీసెర్చ్ నంబర్, సిబిఐ, ఏసీబీ, ఈడీ ఇట్లాంటి డిటెక్టివ్ల నంబర్ ఇది 7. ఎందుకు, ఏమిటి, ఎలా అని అడిగే నంబరే 7 నంబర్. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడున్నా ఎందుకో, ఏమైతే, ఎలా అని డిటెక్టివ్ సీరియల్స్ చూస్తుంటారు మీరు. అవునా కాదా? కామెంట్ చేయి, కామెంట్ చేయి. అవును కనుక మేము మా సిస్టర్ రోజు మేము డిటెక్టివ్ అలాంటివి చూడకూడదు కదా అని అంటుంటారు మీ హస్బెండ్లు. కానీ మీరు ఏం చేస్తారంటే చూస్తారు. ఎందుకు? మీకు 7 ఉంది కాబట్టి. 7, 16, 25 ఎందుకు, ఏమిటి తెలుసుకోవాలని క్యూరియాసిటీ. అంటే ఏమి జరుగుతుందో అని. కానీ మీ లైఫ్లో జరిగేది చూసుకోండి. మీ లక్కీ మొబైల్ నెంబర్ ఏముందో నేను అందరికీ ఏం చెప్తా, మీ అందరికీ తెలుసు. 46 నంబర్ తీసుకో, ఇది కింగ్ నంబర్ అని చెప్తున్నారా లేదా? తీసుకో. తీసుకున్నాను గురూజీ. తీసుకోగానే అయిపోయిందా? అది ఎక్సలెంటా, వెరీ గుడ్డా, గుడ్డా, నార్మలా, బ్యాడా, వెరీ బ్యాడా? ఒక ముగ్గురు ఒకటేసారి 3 లక్షలు ఖర్చు పెట్టుకొని నంబర్లు తీసుకొని వచ్చింది. 46 నంబర్ గురూజీ వా వా అన్నారు. ఇదికి వచ్చే వరకు వెరీ బ్యాడ్ అయింది. అయ్యో మా 3 లక్షలు లాస్ అయిపోయి. మరి తెలుసుకోవాలి కదా ముందే. అలా అందుకోసమే ఈ విధంగా 7, 16, 25వ తారీఖులో పుట్టిన వాళ్ళు రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటారు, సైంటిస్టులుగా ఉంటారు, చాలా ఫిలిం ఇండస్ట్రీలో కూడా నంబర్ 1గా ఉంటారు. వీళ్ళు కూడా అన్ని ఫీల్డ్లలో చాలా బాగుంటారు. కానీ వీళ్ళకి తల ఉండదు. తల ఎవరిదైతే మంచిగా ఉంటుందో వాళ్ళు పెట్టేసుకుంటారు. గట్టు ఉంటుంది అన్నమాట. మరి మంచిగా చూసుకోండి. వీళ్ళు తీసుకోవాల్సిన నంబర్ 46 నంబరు. 46తో ఇంకేమిటి తీసుకుంటారు? 46, 55 నంబర్ కూడా తీసుకోవచ్చు. 64 నంబరు తీసుకోకూడదు. అది అయిపోయింది. ఇక నెక్స్ట్ 42 నంబరు, 51 నంబరు, 60 నంబరు, 69 నంబరు కూడా తీసుకోవచ్చు. లేదా 41 నంబరు, 50 నంబరు, 59 నంబరు కూడా తీసుకోవచ్చు. దీంతో ఈ నంబర్లు తీసుకోవడమే కాకుండా మరి ఈ నంబర్లు మీరు జాబ్ చేస్తారా? రెండవది, మీరు జాబా లేదా బిజినెసా లేదా అగ్రికల్చరా లేదా కూలి పనా, మీ ప్రొఫెషన్, మీ వృత్తిని బట్టి కూడా మొబైల్ నెంబర్ల యొక్క మ్యాచింగ్ ఉంటుంది. దాన్ని బట్టి తీసుకోవాలి. దాని తర్వాత ఇంకా 4వది
అది ఎక్సలెంటా, లేదంటే వెరీ గుడ్డా, లేదా గుడ్డా, లేదా నార్మలా, లేదా బ్యాడా, వెరీ బ్యాడా, ఇవన్నీ ఉంటాయి. అవి ఉన్నాయో లేవో చేయాలంటే నీకు తెలుసా? నీవు న్యూమరాలజిస్ట్వా? కాదు కదా. ఎందుకు మరి అన్నిట్లలో కాలేస్తావు? పప్పులో, బురదలో, ముళ్ళల్లో, నిప్పులల్లో ఎందుకు నీకు ఇంత ఇబ్బంది? బంగారం పెరిగినట్టు అంతకన్నా ఎక్కువ పెరిగిపోయినాయి మొబైల్ నంబర్లు. సో అందుకోసమే చక్కగా న్యూమరాలజిస్ట్ దగ్గరికి వచ్చి, అది కూడా మళ్ళీ మా దగ్గరికే. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మనమే చెప్పినాం. తర్వాతే అందరూ మేము ఇవ్వలేని పక్షంలో, మేము అపాయింట్మెంట్ ఇవ్వలేని పక్షంలో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మేము ఇస్తున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు నాన్న? తిరుపతి కొండనే దర్శించాలనుకుంటాం కానీ లోకల్ కొండను కాదు కదా. అలానే న్యూమరాలజీలో తోపు బాబా పండుగ అంటే మీకు తెలుసు కదా. ఓకే రైట్. ఇక మన గురించి మనం చెప్పుకోకపోతే మళ్ళీ మర్చిపోతుంటుంది మీరు. మన గురించి మనం చెప్పుకోవాలి కదా. ఐఎమ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఆల్వేస్ విత్ మీ, ఐఎమ్ ద విన్నర్, టుడే ఇస్ మై డే, అలా అన్నట్టుగా. సో ఈ విధంగా మీ ప్రొఫెషన్ బట్టి చూసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే, ఆ యొక్క ఎండింగ్ నంబర్స్ 6, 7, 9 ఉండాలి. దీంట్లో మళ్ళీ ఎక్సలెంటా, వెరీ గుడ్డా చూసుకోవాలి. నార్మల్, బ్యాడ్, వెరీ బ్యాడ్, ఈ రెండు అయితే వద్దు. నార్మల్ అంటే ఎదగద్దు, పొదగదు, నార్మల్గా ఉంటుంది. సో ఇది అయింది. తర్వాత ఎండింగ్ నెంబరు ఇవే కాకుండా ఇవి వచ్చినాయి అనుకోండి. ఎండింగ్ నెంబరు 1, 2, 3, 4, 7, 8 ఇవి వచ్చినా ఇవి తీసుకోవద్దు. మొదటి నుంచి చెప్తున్నా. ఇవి చాలామంది తీసుకుంటున్నారు ఇట్లా. దీనివల్ల ఇబ్బంది జరుగుతుంది. దీంట్లో కూడా వెరీ బ్యాడ్ వచ్చి ఇంకా ఇబ్బంది పడతారు, ఇంకా ఇబ్బంది పడతారు ఇట్లా. సో ఈ విధంగా మొబైల్ నెంబర్ తీసుకోవాలంటే ఇవన్నీ ఉండాలి. తర్వాత దీంట్లో పిల్లర్ నెంబర్స్ గురించి నేను చెప్పట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ వీడియోలో పెట్టడానికి వీలు ఉండదు, టైం ఉండదు. ఇవన్నీ మాకు వేదిక న్యూమరాలజీ కోర్సెస్లో ఎవరైతే అడ్మిషన్ అవుతారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ మిత్రులకి, వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ కస్టమర్స్కి వాళ్ళు ఇస్తున్నారు. మీరు వేదిక న్యూమరాలజీ నేర్చుకోవాలంటే అంతకుముందు 1,60,000 తీసుకోవడమే కాదు, ఇప్పుడు చాలా స్ట్రిక్ట్. మా దగ్గర అడ్మిషన్ దొరకనే కష్టం. ఎందుకంటే 11 రకాల నియమాలు పెట్టి తీసుకుంటున్నాం. మాకు ఇప్పుడు అడ్మిషన్ల కోసం పెద్దగా మేము తాపత్రయపడట్లేదు. మాకు నిజాయితీగా క్రమశిక్షణ నేర్చుకునే వాళ్ళు ఉంటేనే అడ్మిషన్ తీసుకుంటాం. ఓకేనా రైట్. ఈ విధంగా లక్కీ మొబైల్ నంబరు మీకు కావాలనుకుంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మా ఆఫీస్ ఉంటుంది. హైదరాబాద్లో ఉంటుంది, చంపాపేట డిమార్ట్ దగ్గర ఉంటుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీరు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడున్నా కానీ మీకు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే ఏం లేదు. మీ మొబైల్ నంబర్ నుంచి వెళ్ళే ఏదైతే ఆ నెగిటివ్, అన్లక్కీ అనే నెగిటివ్ తరంగాలు అలా శాటిలైట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నెగిటివ్ తరంగాలు మీకు కావాల్సిన పని కావాలనుకున్న ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తికి వై అనే వ్యక్తి దగ్గరికి పోతే వాడు ఎప్పుడు నో అని చెప్తాడు. నీ జీవితంలో ఎప్పుడు ఎస్ అనే ఆన్సర్ ఈయన దగ్గర నుంచి రాదుగా. ఆ యొక్క ఎవరికైతే మీరు ఆఫీస్కో లేకపోతే జాబ్కో కావాలనుకుంటే, అంటే నీ మొబైల్ నెంబరే అన్లక్కీ ఉన్నప్పుడు ఆ విషయంలోకి వెళ్ళిన సాటిలైట్ దగ్గరికి వెళ్ళిన తరంగాలు అన్లక్కీ రివర్స్ అయ్యి మళ్ళీ ఆ నెగిటివే ఇచ్చేస్తుంది. మళ్ళీ ఆ నెగిటివ్ మళ్ళీ నీకు నో అయి వస్తుంది. మీది ఎప్పుడైతే లక్కీ మొబైల్ నెంబర్ అవుతుందో ఆ వైబ్రేషన్స్ అన్నీ లక్కీ వైబ్రేషన్ వెళ్ళి కాదన్నోడు కూడా ఎస్ అయిపోతుంది. ఎస్ అంటాడు, ఎస్ గ్రాంట్ ఇట్. అలా మీ జీవితం మారుతుంది. ప్రాక్టికల్గా 10 సంవత్సరాల నుంచి అనుభవించాను కాబట్టి తప్పకుండా లక్కీ మొబైల్ నెంబర్ మీ జీవితంలో సమూలంగా మారుస్తుండడంలో నంబర్లు గ్యారంటీగా మీకు జీవితంలో రిజల్ట్స్ ఇస్తుంది. నేను కాదు గ్యారంటీ, నంబర్ల గురించి చెప్పే ఈ సబ్జెక్టు గ్యారంటీ. 100% కాదు, 1,00,00,000%. నువ్వు మార్చుకోకపోతే నీ కర్మ నువ్వు అట్లనే గాడిద కష్టం చేస్తావు, గట్లనే ఉంటావు. నువ్వు జీవితంలో అపరకుబేరుడు కాదు కదా, ఇంకా ఏమీ కాలేకుండా అట్లనే అయిపోతుంది లైఫ్. తొందరగా ఈ వీడియో చూడగా లేట్ చేయకుండా లక్కీ మొబైల్ నెంబర్ తీసుకొని మీ జీవితంలో హ్యాపీ లైఫ్ని అనుభవించు. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.